మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దేవరా సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ టీం. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండటంతో మూవీ టీమ్స్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే సెన్సార్ బోర్డ్ దేవరా సినిమాలో 3 సీన్స్ కట్ చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది. దేవరకు యుఎస్ సర్టిఫికెట్ లభించింది. సినిమాకు 3 సీన్లు కట్ చేసి ఒక సీన్ లో విఎఫ్ఎక్స్ సీన్ గా పేర్కొనాలని సెన్సార్ బోర్డ్ మూవీ టీం కు సూచించారట. 3 సన్నివేశాల్లో హింస ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే షార్క్ సన్నివేశాల్లో అది గ్రాఫిక్స్ షార్ట్ గా సూచించాలని తెలిపింది సెన్సార్ బోర్డ్. దీనికి టీం అంగీకరించినట్లు సమాచారం. అలాగే సినిమాలో ఓ వ్యక్తి తన భార్యను తన్నడం, కత్తితో వ్యక్తి శరీరాన్ని ముక్కలు చేయడం, తల్లిని ఓ చిన్నారిని తన్నడం వంటి సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ సన్నివేశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెన్సార్ బోర్డ్ భావించింది. దాంతో ఆ సీన్స్ ను కట్ చేయాలని మూవీ టీం కి చెప్పిందట సెన్సార్ బోర్డ్. దేవరా సినిమా 2 భాగాలుగా విడుదలవుతుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రన్ టైం 177 నిమిషాల 58 సెకండ్లు. అంటే సినిమా దాదాపు 3 గంటలు ఉంటుందన్నమాట. ఈ సినిమా ట్రైలర్ చూసిన అభిమానుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.